హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంపై మరోసారి చర్చ జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడు ప్రారంభిస్తారు, రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్నాయి. అయితే నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం మాత్రం ఇంకా అమలు కాలేదు. ముఖ్యంగా 2,500 రూపాయల కోసం ఎవరు అర్హులు, ఏ వయసు మహిళలకు వర్తిస్తుంది, ఆదాయ పరిమితి ఎంత, ఒక కుటుంబంలో ఎంతమందికి ప్రయోజనం వస్తుంది వంటి పూర్తి రూల్స్పై ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది. కానీ ప్రచారంలో ఉన్న రూల్స్ ప్రకారం చూసుకుంటే 18 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు వర్తిస్తుందని ప్రచారం జరుగుతుంది. అప్లికేషన్ సమయంలో ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబరు వంటి పత్రాలు అవసరమయ్యే అవకాశం ఉంది. అయితే తుది డాక్యుమెంట్ల జాబితా కూడా అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. ఇక సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందనే సమాచారం ఉన్నప్పటికీ ఆ తేదీన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.